ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మనం ఒక మంచి అంశాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటి అంశం అంటే పరిచర్య విధానం. ఏ పరిచర్య విధానం అంటే నాటి అపోస్తుల పరిచర్య, నేటి సేవకులమైన మన పరిచర్య. నాటి అపోస్తుల పరిచర్య ఎలాంటిదో, నేటి సేవకులమైన మన పరిచర్య ఎలాంటిదో మనం ఒకసారి ఆలోచన చేద్దాం. సేవకుడు, సేవ, సువార్త, బోధకుడు, పాస్టర్ అని చెప్పుకునేది ఎక్కువైంది. పర్వాలేదు, కానీ సేవ ఎలాంటి సేవ చేయాలా అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆ రోజు అపోస్తులు చేసిన సేవ ఎలా ఉంది, ఈరోజు మేం చేస్తున్న సేవ ఎలా ఉంది అనేది మనము ఆలోచించాలి. వినండి, ఆ రోజు అపోస్తుల సేవ అంటే నాటి అపోస్తుల సేవ, ఆనాటి అపోస్తుల పరిచర్య ఎలాగుండేదంటే త్యాగంతో కూడింది, తెగింపుతో కూడింది, వైరాగ్యంతో కూడినటువంటి పరిచర్య వారు చేశారు. త్యాగము, తెగింపు కలిగి వారు పరిచర్య చేస్తున్నారు. ఏ విషయంలో తెగించగలిగినారు వాళ్ళు అంటే, వారు ధన విషయంలో త్యాగం చేయగలిగినారు. ఆస్తులు అమ్మి ప్రభువు సేవ కొరకు ఖర్చు పెట్టే విషయంలో త్యాగం చేయగలిగినారు, తెగించగలిగినారు. వారి ప్రాణాలు సహా ప్రభు కొరకు పెట్టుటకు త్యాగం చేశారు. అలాంటి పరిచర్య చేశారు అపోస్తులు. అది గొప్ప త్యాగంతో కూడినటువంటి పరిచర్య. అయితే ఈనాటి సేవకులమైన మన పరిచర్య ఎలాంటిదంటే, మన పరిచర్యలో త్యాగం లేదు. ఈనాటి పరిచర్యలో త్యాగం లేదు, తెగింపు లేదు. ఏముంది వాడే అంటే ఆడంబరం ఉంది, ఆర్భాటం ఉంది. ప్రతి వారు చాలామంది సేవకు వచ్చినటువంటి వారు, సేవ చేస్తున్నామని చెప్తున్నవారు చాలామంది ఆడంబరం కోరుకుంటున్నారు, ఆర్భాటాన్ని కోరుకుంటున్నారు తప్ప త్యాగంతో సేవ చేయాలనే ఉద్దేశం, తెగింపుతో త్యాగం చేయాలనే ఉద్దేశము అరుదు. మనకి ఏదైనా ఆదాయం వస్తుంది అంటేనే మనం సేవ చేయడానికి ఇష్టపడతాం. ఏ ఆదాయం లేదు అక్కడ, మనదే కొంచెం వ్యయమవుతుందంటే సేవ చేయడానికి ఇష్టపడం. ఆ రోజు అపోస్తులు వారి ధనం వ్యయమవుతుంది అంటే వ్యయపరిచి కూడా, వాళ్ళ ధనాన్ని వ్యయపరిచి కూడా పరిచర్య చేస్తున్నారు. అలాంటి పరిచర్య రోజుల్లో ఉందా అంటే కనుమరుగే, కనిపించడం లేదు. అరుదు, ఉండొచ్చు, అరుదు. రెండవదిగా, ఆనాడు వారు దెబ్బలు తిని పరిచర్య చేస్తున్నారు. దెబ్బలు తిని అపోస్తులని కొట్టారు, ఈడ్చినారు, బెత్తెములతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, పౌలనైతే రాళ్లతో కొట్టారు. ఒకసారి చచ్చేదాకా కొట్టి కొన్న ప్రాణంతో ఊరి వెలుపలకి ఈడ్చి పాడేశారు. అపోస్తులు అలాంటి దెబ్బలు తిని పరిచర్య చేసినారు. వారు ఓర్చుకున్నారు. ప్రభు కొరకు దెబ్బలు తినైనా పరిచర్య చేయగలిగినారు. నేటి పరిచర్య, నేడు సేవకులు చేస్తున్నటువంటి పరిచర్య దెబ్బలు తినేది కాదు, కానీ డబ్బులు తినడానికి చేస్తూ ఉన్నాం. వాళ్ళు దెబ్బలు తింటూ చేసినారు. ఇప్పుడు చేసే పరిచర్య డబ్బులు తింటూ చేస్తూ ఉన్నారు. డబ్బు ఉంటేనే పరిచర్య, డబ్బు లేకపోతే పరిచర్య లేదు.
దెబ్బలు ఉన్నాయంటే పరిచర్య లేదు, డబ్బులు ఉన్నాయంటే పరిచర్య. ఆ పరిచర్యకు ఈ పరిచర్యకు ఎంత తేడానో, ఎంత వ్యత్యాసం ఉందో ఆలోచించాలి. పరిచర్యకు వస్తున్నామని చెప్పుకోవడం గొప్ప పని కాదు. పరిచర్య విధానం తెలుసుకోవడమే గొప్ప పని. పరిచర్య విధానం తెలుసుకోవాలి. ఆత్మల రక్షణార్థంగా పరిచర్య చేయాలి. ఆత్మల రక్షణార్థంగా పరిచర్య చేయాలా, ఆత్మలు రక్షించబడాలా, ఆత్మలను ప్రభు వైపు తీసుకురావాలంటే నీ సొంత ధనం వ్యయం కావాల్సిందే, నీ జేబు చిల్లిపడాల్సిందే. నీ జేబు చిల్లిపడకుండా, నీ సొంత డబ్బు వ్యయం కాకుండా నువ్వు ఆత్మను సంపాదించలేవు. ఒకవేళ నువ్వు వ్యయము కాకుండా లాభముతో కూడినటువంటి పరిచర్యనే చేయాలని ఆశిస్తే ఆల్రెడీ ప్రభుని నమ్ముకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిచర్య చేసి ముందుకు వెళ్ళాల్సిందే, బ్రతకాల్సిందే తప్ప ఆత్మను సంపాదించడానికి వీలు కాదు. ఆత్మను సంపాదించాలంటే ఖచ్చితంగా సేవకుడు ఏం చేయాలంటే తన సొంతమిది కొంతైనా వ్యయపరచుకోవాలి. తన సొంత డబ్బు లేక తన సొంత వస్తువు కొంతైనా, తన సొంతమైనది కొంతైనా వ్యయపరచుకోవాలి. అప్పుడు ఆత్మల రక్షణ పొందుతాయి. వారు వ్యయపరచుకున్నారు, వ్యయ ప్రయాసాలకు ఓర్చుకున్నారు వాళ్ళు. కానీ మనం వ్యయ ప్రయాసాలకు ఓర్చుకోవడం లేదు, దెబ్బలు కోర్చుకోవడం లేదు. డబ్బులు కోర్చుకుంటాం కానీ దెబ్బలు కోర్చుకో. ఇది పరిచర్య విధానము కాదని బైబిల్ సెలవిస్తూ ఉంది. అట్టి పరిచర్య చేసేవాళ్ళు మీరు మానుకోమని చెప్పడం లే, కానీ అట్టి పరిచర్యను వదిలి త్యాగంతో ఉన్న పరిచర్య చేయాలని దేవుని వాక్యం ద్వారా నేను బ్రతిమాలుకుంటున్నాను. నా సహోదరులుగా చూడండి, మనం చూస్తే నాడు సిలువలో యేసుని చూస్తున్నారు. అంటే నాటి సేవలో, అపోస్తుల యొక్క సేవలో వారు ఆకాశమందున్న దేవుని వైపు చూసి సేవ చేస్తున్నారు. మా దేవుడు మాకుండగా మాకేది తక్కువ ఉండదు, మాకేది కొరత ఉండదు, మాకేది ఈ లోకంలో మా దేవుడు ఉండగా ఈ లోకమందైనను ఇహ పరమందైనను మాకేది అక్కర్లేదు అన్నట్టు పని చేయగలిగినారు. కేవలము దేవుని వైపు దృష్టించి దేవుని వైపు చూస్తూ పని చేయగలిగినారు. ఆయన పాదాల దగ్గర పడి మోకరించి ప్రార్థన చేస్తూ ఆయన వైపు చూస్తూ పని చేయగలిగినారు. ప్రభు వైపు చూస్తూ ఆకాశమందున్న దేవుని వైపు చూసినారు. మనుషులు ఎన్ని చెప్పినా, మనుషులు బెదిరించిన బెదరకుండా మీ దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టి న్యాయమా అని ప్రశ్నిస్తూ దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళినారు. ప్రతి సమస్యకు దేవుని వైపు చూస్తారు వాళ్ళు. డబ్బు కావాలన్న దేవుని వైపు చూసినారు, పరిచర్య విస్తరించాలన్న దేవుని వైపు చూసినారు, ఆత్మలు రక్షించబడాలన్న దేవుని వైపు చూసినారు. ఆనాటి పరిచర్య అది. మరి ఈనాటి పరిచర్య ఏంటంటే ఈనాడు దేవుని వైపు చూడం. ఈనాడు మనం దేవుని వైపు చూడం. ఆకాశముందున్న దేవుని వైపు మన చూపు ఉండదు. ఆకాశము క్రింద ఉన్నటువంటి మనుషుల మీద మన చూపు ఉంటుంది. ఆకాశం క్రింద ఉన్నటువంటి మనుషుల మీదికి మన ధ్యాస వెళ్ళిపోతూ ఉంది. ఆకాశం క్రింద ఉన్న మనుషులను మనం చూస్తూ ఉన్నాం. ఎవరు మాకు సహాయం చేయగలుగుతారు, ఎవరైతే మాకు సహాయం చేయగలుగుతారు, ఎవరు సహాయం అయితే మాకు అందగలుగుతుంది అని మనుషుల వైపు చూస్తూ ఉన్నాం. వినండి, బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, మనుషులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట, రాజులను నమ్ముట కంటే యెహోవాను నమ్ముట మేలని వాక్యం సెలవిస్తూ ఉంది. మనుషులను ఆధారం చేసుకుంటే దేవుని మీద ఉన్నటువంటి దృష్టి మనుషుల మీదకి మరలు కలపబడి, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మనుషుల మీదకి మనం తీసుకొచ్చుకున్నప్పుడు దేవుడు చేసే పని
దేవుడు చేయకుండా ఆ పనిని బిగపట్టుకుంటాడు. కాబట్టి మనం దేవుని యొక్క పనిలో ఉన్నటువంటి వారు దేవుని వైపు చూడాలి, మనుషుల వైపు కాదు. మనుషుల వైపు కాదు, పెద్ద పెద్ద సంఘాల వైపు కాదు, పెద్ద పెద్ద మినిస్ట్రీల వైపు కాదు చూడాల్సింది, పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ వైపు కాదు మనం చూడాల్సింది. ఎవరు సాయం చేస్తారు మాకు, ఎక్కడ సాయం చేస్తారని వాళ్ళ వైపు కాదు మనం చూడాల్సింది. మనం ఆకాశమందున్న దేవుని వైపు చూస్తూ పని చేస్తూ ఉన్నప్పుడు ఆకాశము క్రింద ఉన్న మనుషులను ప్రేరేపించి ఆయన మన దగ్గరికి తీసుకొని వస్తాడు. అట్టి విశ్వాసముతో సేవకుడు బ్రతకాలి. ఒక్కసారి సింహాన్ని ఆలోచించండి. సింహము అది ఎంత ఆకలి అయినా సచ్చిన దాన్ని తినదు. ఎవరో చంపిన దాన్ని సింహము చాతగాని స్థితిలో ఉన్నా, అది లెవ్వలేని స్థితిలో ఉన్నా, ఏ వేరే జంతువు చంపిన ఏ జంతువుని కానీ, లేకపోతే ఎవరైనా మనుషులు చంపేసిన జంతువుని కానీ అది తినదు. చచ్చిందని అసలు తినదు, ఎవరో చంపిందని తినదు అసలు. అది ఎంత మాత్రమేనా వేటాడి తన ప్రాణముని కళ్ళలో పెట్టుకొని కానీ అది వేటాడి సొంతంగా పట్టుకొని తింటుంది. వాడు సేవకులు దానికి ఉన్నటువంటి సింహానికి ఉన్నటువంటి త్యాగము కూడా సేవకుల్లో లేకుండా పోతుంది. సేవకులు అంటే ఎవరు? సింహాలే. మనం చెప్తాం యూదా గోత్రపు సింహం పిల్లలం అని. యూదా గోత్రపు సింహం పిల్లలం మాటలు చెప్పుకోవడం కాదండి. యూదా గోత్రపు సింహం పిల్లలం అన్నప్పుడు యూదా గోత్రపు సింహము ఎలాగైతే బ్రతికుందో, యూదా గోత్రపు సింహము ఎలాగైతే గర్జిస్తూ ధైర్యంగా ముందుకు వెళ్తుందో, యూదా గోత్రపు సింహపు పిల్లలమైన మనం కూడా సింహాల్లా బ్రతకాలి. మనుషుల వైపు చూస్తూ కాదు బ్రతకాల్సింది, సింహంలా బ్రతకాలి. అందుకే నీతిమంతుడు కదలక సింహం వలె ఉండును అని రాయబడ్డది. అవును, మనం నీతిమంతులమైతే కదలక సింహం వలె ఉంటాం. నీతిమంతుడు కదలక సింహం వలె ఉండును అని రాయబడ్డది. అంతేకాదు, నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా బ్రతుకుతాడని రాయబడ్డది. అవును, నీతిమంతుడైన వాడు విశ్వాసమూలంగా బ్రతుకుతాడు. మనం నీతిమంతులుగా చేయబడ్డాం. విశ్వాసమూలంగా బ్రతకాలి, ఎవరి మూలంగా కాదు, విశ్వాసమూలంగా. నీతిమంతుడు విశ్వాసము ద్వారానే బ్రతుకుతాడు, ఎవరి ద్వారానో బ్రతకడు, ఎవరి దయాదాక్షణ్యాల మీదనో బ్రతకడు. దేవుని సేవకుడు ఎవరి దయాదాక్షాణ్యాల మీద బ్రతకడు. దేవుని సేవకుడు విశ్వాసంతో బ్రతుకుతాడు. నీతిమంతుడైన వాడు విశ్వాసముతో బ్రతుకును అని రాయబడిన ప్రకారంగా విశ్వాసంతో బ్రతుకుతాడు. చాలామంది అనుకుంటున్నారు దేవుని సేవకులు మేమిస్తేనే బ్రతుకుతారేమో అని, మేమిస్తేనే వాళ్ళు బ్రతకగలుగుతున్నారేమో అని చాలామంది అనుకుంటున్నారు. మేము దశభాగం ఇస్తేనే, మేము కానుకలు ఇస్తేనే వాళ్ళు బ్రతుకుతారేమో, మేము ఇవ్వకపోతే బ్రతకరేమో అనుకుంటున్నారు. దేవుడు తన పిల్లలను ఎప్పుడు పస్తు పెట్టడు. సింహం పిల్లలు ఆకలిగొన్న వచ్చునేమో కానీ తన పిల్లల్ని ఎన్నడూ ఆకలిగొననీయడు ఆయన. అట్లాంటి విశ్వాసంతో మనం ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. అపోస్తులు అలాగే వెళ్ళారు. అపోస్తులు ప్రభు వైపు చూస్తూ వెళ్ళారు, ఆకాశం ఉన్న దేవుని వైపు చూస్తూ వెళ్ళినారు. మనలాగా ఆకాశం క్రింద ఉన్న మనుషుల వైపు చూసి ఉంటే వాళ్ళ పరిచర్య విస్తరించేది కాదు. కాబట్టి మనం ఆకాశము అందున్నటువంటి మన దేవుని వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. ఇదివరకు నువ్వు వెళ్తా ఉంటే ఇంకా నిన్ను బలపరుస్తారు. ఇదివరకు ఆకాశం అందున్న దేవుని వైపు చూడకుండా ఆకాశము క్రింద ఉన్న మనుషుల వైపు కనుక చూస్తూ బ్రతుకుంటే ఈరోజైనా
ప్రభు దగ్గరికి రా. నిజమే తండ్రి, నేను నీ వైపు చూడకుండా ఎవరి వైపు చూస్తున్నాను, నాకు రావాల్సిన సహాయం ఆగిపోతుంది అని చెప్పు. తప్పకుండా ఆయన నిన్ను క్షమిస్తాడు. తర్వాత మనం చూస్తే నాటి శిష్యులు అంటే ఆ రోజు అపోస్తులు, ఆది అపోస్తులైనటువంటి వారు సమస్తమును విడిచిపెట్టారు, సమస్తమును విడిచి వచ్చినారు. సమస్తం అన్నీ ప్రభు వాళ్ళకు ఒక పిలుపునిచ్చాడంతే. ఏంటి? మీరు వచ్చి నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టి జాలర్లను చేస్తాను, మీరు వచ్చి నన్ను వెంబడించండి అన్నాడు. వచ్చినారు, వెంబడించినారు, అంతే. ఒక్క పిలుపుకి వచ్చేసినారు. సమస్తమును విడిచి వారు వలలు, దోణెలు, తల్లిదండ్రులని, ఆస్తిని, పాసులు అన్నీ విడిచి వచ్చినారు. అందుకే పేతురు అంటాడు ఒక చోట, మార్కు సువార్త 10వ అధ్యాయంలో పేతురు అంటాడు 23వ వచనంలో, అక్కడ చదివితే, మేము సమస్తమును విడిచిపెట్టి వచ్చినాం, మరి మాకేం లాభం అని. వారు సమస్తమును విడిచిపెట్టి వచ్చినారు. సమస్తమును విడిచిపెట్టి వచ్చినా మాకేం లాభం అని పేతురు అన్నప్పుడు ప్రభు అన్నాడు, ఇహమందు, ఈ లోకంలో, పరలోకంలో మీకు గొప్ప ధనము కలుగుతుందని చెప్పాడు. అవును, దాని కొరకు మనం ప్రయాసపడాలా, దాని కొరకు మనం ముందుకు వెళ్ళాలి. సేవకుడా, విశ్వాసి, స్వార్థికుడా, అర్థం చేసుకో. త్యాగపూరితమైన విశ్వాసంలోనికి రా. సేవ చేస్తున్నానంటే కాదు, సేవ స్వార్థ చేస్తున్నానంటే కాదు, త్యాగం లేనిది, ప్రభు వైపు చూడండి, అది వ్యర్థమని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆనాటి సేవకులు సమస్తమును విడిచిపెట్టి వచ్చినారు. ఈనాటి సేవకులు సమస్తమును సంపాదించుకోవాలని ఆశిస్తున్నారు. ఈనాటి సేవకులు ఏం చేస్తున్నారంటే సమస్తమును సంపాదించుకోవాలి, మాకు సమస్తము మేము కలిగి ఉండాలి. ఆస్తులు, పాస్తులు, అంతస్తులు, కార్లు, సమస్తం మేము కలిగి ఉండాలి. మా ఇంట్లో ఉన్న వస్తువు ఇంకెవరింట్లో ఉండకూడదు, నాకున్నటువంటి ఆస్తి, నాకున్నటువంటి స్టేటస్ ఇంకెవరికి ఉండకూడదని ఈరోజు సేవకులు ఆశిస్తూ ఉన్నారు. ఆ రోజు సేవకులు అది ఆశించలేదు. ఆనాటి అపోస్తులు సమస్తమును విడిచారు, కానీ ఇప్పుడు మనం సమస్తం కావాలనుకుంటున్నారు. సమస్తం కావాలి ప్రియులారా, సమస్తము కావాలని సమస్తమును కోరుకునేటటువంటి సేవ, లగ్జరీ లైఫ్ను కోరుకునేటటువంటి సేవ, అది నిజమైన సేవ కాదు అని దైవ గ్రంథం సెలవిస్తుంది. నిజమే, అది నిజమైన సేవ కాదు. సమస్తమును కోరుకొని ఎప్పుడైతే నువ్వు సేవ చేస్తానంటున్నావో అది నిజమైన సేవ కాదన్న సత్యాన్ని గ్రహించాలి. సమస్తమును విడిచిపెట్టి అంటే నిన్ను ఇప్పుడు విడవమని చెప్పడంలే, నీకున్న దాంట్లో తృప్తి పొందుతూ, నీకున్న దాంట్లో తృప్తి పొందుతూ నీవు ముందుకు వెళ్ళాలని, దేవుని నామాన్ని ఘనపరచాలని దేవుని వాక్యము చెబుతూ ఉంది. అట్లా నువ్వు ఏదైనా సంపాదించుకోవద్దని కాదు, దేవుడిస్తే సంపాదించుకో, దేవుడిస్తే ఎంతైనా సంపాదించుకో. కానీ దేవుడు ఇవ్వకపోతే మనుషులను మెప్పించి, మనుషులను సంతోషపెట్టి సంపాదించి దేవునికి కోపం లేపవద్దు. దేవుని దగ్గర పడి దేవుని వైపు చూస్తున్నప్పుడు దేవుడు హెచ్చిస్తే నువ్వు హెచ్చించబడవు. పేతురు పత్రికలో రాయబడ్డది, ఆయన బలిష్ఠితమైన చేతుల క్రింద నువ్వు అణిగి ఉంటే దేవుడు తగిన సమయమున హెచ్చిస్తాడు అని రాయబడ్డది. ఆయన తగిన సమయమున హెచ్చిస్తాడు. కాబట్టి మనం సమస్తమును ఆశించుకోకుండా మన సొంతమిది ప్రభు కొరకు కొంచెమైనా త్యాగం చేస్తూ ముందుకు వెళ్ళాలి. 5వదిగా మనం చూస్తే ఆనాడు వారు బాధ్యత కలిగి పరిచర్య చేస్తున్నారు. వాళ్ళకు ఒక బాధ్యత ఉండి పరిచర్య చేస్తారు. ఇది మా బాధ్యత, మేము అవమానించడానికి బాధ్యులుగా ఎంచబడ్డాం, మేము అవమానించబడ్డానికి బాధ్యులుగా నిర్ణయించబడ్డాం,
మేము ప్రభు సేవ చేయడానికి బాధ్యులముగా నిర్ణయించబడ్డాం. మాకిచ్చిన ఇది మా ప్రభు మాకిచ్చినటువంటి బాధ్యత ఇది. మేము సువార్త ప్రకటించకపోతే మాకు శ్రమ. మా బాధ్యతను మేము నెరవేర్చాలి అని వారు బాధ్యతగా పనిచేశారు. ఈరోజు సేవకులకు బాధ్యత లేదు. వారు బాధ్యతే కాదు, భారముతో కూడా సేవ చేస్తున్నారు. వారు భారము కలిగి బాధ్యత కలిగి పరిచర్య చేస్తారు. భారభరితమైన పరిచర్య వారిది. భారభరితమైన పరిచర్య, భాగ్యభోగాలతో కూడిన పరిచర్య కాదు, భారభరితమైన పరిచర్య వారిది. ఈరోజు ఈనాటి సేవకులది భాగభోగ్యమైనటువంటి పరిచర్యలు. భాగభోగ్యాలు కావాలి ఇప్పుడు సేవకునికి. లగ్జరు, రోజు స్నానం కావాలా, ఈ మంచాలు కావాలా, ఏమేమో లగ్జరీ జీవితం కావాలి. సేవకులు లగ్జరీ జీవితాన్ని కోరుకుంటే నశించిపోతున్న ఆత్మలను రక్షించలేము. లగ్జరీ జీవితం, ఉన్నతమైన జీవితం మనకు వచ్చిందంటే, ఉన్నతమైన స్థితి మనకు వస్తే మనము పరిచర్యని మరిచి కంటి నిండా నిద్రపోయి పరిచర్య చేయకుండా ఉంటాం. అందుకే భారముతో బాధ్యతతో కూడినటువంటి భారభరితమైన సేవ చేయాలి. భారం లేదు, బాధ్యత లేదు, సేవ. నేను సేవకుని అంతే, భారం ఉండదు, బాధ్యత ఉండదు, భాగభోగ్యాలు ఆశిస్తున్నాడు అంతే. పరిచర్య భారంతో చేయడంలే, భాగ్యంతో చేయడం, బాధ్యతతో చేయడం లేదు. బాధ్యత లేని సేవ, బాధ్యత లేని పని, భారం లేని పని, అది పని కాదు. అందుకే సేవ చేసే నువ్వు, సేవకున్నని చెప్పుకునే నువ్వు, నేను మంచి విశ్వాసనని చెప్పుకునే నువ్వు భారబాధ్యత కలిగినటువంటి విశ్వాసిగా, భారబాధ్యత కలిగినటువంటి సేవకునిగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, చూస్తే ఇప్పుడు మనకు బాధ్యత లేదు. నేటి సేవకులమైన మనకు బడారము లడారం. మన పరిచర్యలో భారము బాధ్యత కాదు, బడారం లడారం. బడారం వాట్సాప్లు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, బడారాలు సేవ. బడారంతో కూడిన సేవ, బాధ్యతతో కూడిన సేవ కాదు. బడారం లడారంతో కూడిన సేవ, భారబాధ్యతమైన సేవ కాదు. ప్రియులరా, ఒకరోజు అట్లాంటి సేవ కాలిపోతుంది, అది నిలవదు. కాలిపోయే పరిచర్యను చేసిన ప్రయోజనం లేదు. కొయ్య కాలు అగ్ని చేత దహించబడుతుందని బైబిల్లో వ్రాయబడి ఉంది. చెత్త చెదారాన్ని కుప్పేసుకొని నాకు ఇంత జనము, నాకు ఇంతమంది అని చెప్పుకుంటావేమో, అది కాల్చివేయబడుతుంది. అగ్గిలో నుండి కొరివి తీయబడినట్టు నువ్వు మాత్రమే రక్షించబడతావు, ఫలితం ఉండదు. కాబట్టి బడారపు సేవ, లడారపు సేవ అది అవసరం లేదు. చాలా చర్ల బడారం, చెయ్యందని కూడా చేసినట్టు చెప్పుకుంటుంటారు. మరి ఇప్పుడు ప్రవచనాలు, అబద్ధ ప్రవచనాలు వచ్చినాయి. ఇప్పుడు బ్రతికే వాళ్ళని నువ్వు చచ్చిపోతావని దేవుడు చెప్పినాడు నాకు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. 3 నెలలకు నువ్వు చచ్చిపోతావు, నెలకు నువ్వు చచ్చిపోతావు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. ఇదొక ప్రవచనాలు. జనములు లేచి ప్రసంగం చేస్తూ బడారానికి, ఎంత పెద్ద గొప్ప ప్రవక్త, ఎంత పెద్ద బోధకుడు అనిపించుకోవాలని. ఇందులో ఎవరు సువార్తం ఉంది, ఇందులో ఒక సువార్తం ఉంది, ఆ సువార్తమకు మనసు బాగలేదు అంటే అంతమందిలో సువార్తం ఉండకుండా ఎక్కడ పోతుంది? అంతమందిలో సువార్తం ఉండకుండా ఉంటుందా? ఏ ఒక్కరో ఉంటారు సువార్తమ్మ, సువార్తం వచ్చేస్తుంది. అందరికీ బాధలే ఉంటాయి, సువార్తమ్మకు బాధలే ఉంటాయి, సుశీలమ్మకు బాధలే ఉంటాయి, మార్తమ్మకు బాధలే ఉంటాయి, మరియమ్మకు బాధలే ఉంటాయి, అందరికీ బాధలే ఉంటాయి.
ఆ పేరు పెట్టి పిలిచినప్పుడు ఏ స్వార్థమో ఒక స్వార్థం వచ్చేస్తే అయిపోయింది. ఇక ప్రవచనం, గొప్ప ప్రవచనం చేశాడు. ఇది లడారము బడారము యొక్క పరిచర్య. ఈ పరిచర్య మనకొద్దు, ఈ పరిచర్య మనకు అవసరం లేదు. నిన్ను చూపించుకుంటున్నావు కానీ ప్రజలకి దేవుని నువ్వు చూపించడం లేదు ప్రజలకి. కనుక భారబాధ్యతతో కూడిన పరిచర్య చేయి. బడారంతో లడారంతో కూడిన పరిచర్య చేయొద్దు, వదిలిపెట్టు. ఆరోగ్యగా మనం చూస్తే నాడు సంఘాల్లో దేవునికి మహిమ ఉండేది. వారు సేవ చేస్తున్న దినాల్లో, అపోస్తులు సేవ చేస్తున్న దినాల్లో దేవునికే మహిమ ఉండేది, దేవునికే మహిమ ఉండేది. కానీ ఈ దినాల్లో దేవునికి మహిమ లేదు, దేవునికి మహిమ లేదు. ఈ రోజుల్లో మనుషులకే ఉంది మహిమ. అపోస్తులైన పౌలు అన్నాడు, నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు యేసునకు దాసుడని కాదు అన్నాడు. అవును, మన మనుషులను సంతోషపెట్టే వాళ్ళమైతే యేసుక్రీస్తు దాసులం కాలేం. ఎవడు యుద్ధ యజమానులకు దాసుడై ఉండలేడు. ఈ రోజుల్లో ప్రస్తుతానికి మనుషులను సంతోషపెట్టే వాళ్ళే. వాళ్ళు భక్తిగా లేకపోయినా వాళ్ళు ఎదురుగా ఇంత గొప్ప భక్తుడని పొగిడేస్తారు. నాకు తెలిసిన ఒక సేవకుడు, నాకు తెలిసిన మరొక వ్యక్తిని పొగుడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి జీవితం ఏంటో నాకు బాగా తెలుసు. ఈ సేవకుడు పలానా అన్న అని చెప్తా ఉన్నాడు ఆయన గురించి. బడారం అంటే ఆ అన్నను పొగిడితేనే ఈ సేవకునికి కొంచెము ఊరట. ఆ అన్నను పొగడకపోతే సేవకునికి ఊరట ఉండదు. ప్రియులారా, మనుషులను పొగడవద్దు, దేవుణ్ణి పొగుడు, దేవుణ్ణి పొగుడు. మనుషులను పొగిడి దేవునికి కోపం పుట్టించొద్దు, దేవుణ్ణి పొగుడు. మనుషులకు ఆశీర్వాదం వస్తుంది. అది దేవునికి ఉండాలి మహిమ, మనకు కాదు. అందుకే అపోస్తులైన బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు, ఆయన ఎచ్చవలసి ఉంది, నేను తాకవలసి ఉంది అని ఆయననే మహిమపరిచినాడు. దేవునికే మహిమ అన్నారు. మహిమ పొందుటకు, ఘనత పొందుటకు యేసుక్రీస్తు మాత్రమే అర్హుడు, అందరు కాదు. కాబట్టి మనం మనుషులను మహిమపరిచే వాళ్ళంగా, మనుషులను గణపరిచే వాళ్ళంగా సేవ చేయకూడదు. తర్వాత మనం 7 చూస్తే వారు అంటే అపోస్తులు ఏక మనసుతో తాత్పర్యంతో సేవ చేసినారు. ఒకే మనసుతో ఒకే తాత్పర్యంతో సేవ చేసినారు. ఈరోజు సేవకులు ఏక మనసు లేదు, ఏక తాత్పర్యం లేదు, భిన్నత్వం, భిన్న మనస్సు, భిన్న తాత్పర్యం, భిన్నత్వముతో సేవ చేస్తూ ఉన్నారు. ఏకత్వం లేదు సేవలో. దయచేసి వినండి. భిన్నత్వాన్ని వదిలి ఏకత్వంలోనికి రండి. ఏకత్వంతో కొన్ని సేవ చేయాలి. ఒకరు క్రమంగా బ్రతకాలి అని బోధిస్తే మరొకరు క్రమం అంటే అదే కాదు, ఇది కూడా క్రమమే అని ఒకరు. అంత క్రమంగా అంటే ఎవరు ఉంటారని బోధకులే. క్రమంగా లేకపోతే మరి ఎందుకు బోధకుడైనా, ఎందుకు బోధ చేయాలి? మరి వినండి, మనం ఏక మనస్సు ఏక తాత్పర్యం కలిగి ఉండాలి. ఏక మనస్సు ఏక తాత్పర్యం. పెళ్ళిళ్ళ విషయాల్లో కొన్ని ఉపయోగించకూడదని చెప్తే మరి కొందరు ఉపయోగిస్తే ఏమవుతుంది, ఉపయోగించవచ్చు అని అంటారు. ఏక మనసు ఎక్కడుంది? ఉపయోగించవచ్చు అని ఎక్కడుంది బైబిల్లో? అక్షంతలు, తాళి, ఇట్లాంటి డ్రమ్స్ ఇలాంటివి ఉపయోగించాలని బైబిల్ ఎక్కడుంది? అన్యజనుల ఆచారం అని లేదా బైబిల్లో? అన్యజనుల ఆచారం వద్దని లేదా? మరి దానికి ఏకీభవించరే సేవకులు, దాన్ని తృణీకరిస్తున్నారు చాలామంది సేవకులు. ఏకభావం ఎక్కడుంది? ఏకతాత్పర్యం ఎక్కడుంది? నేర్చుకోండి ఏకభావాన్ని, నేర్చుకోండి ఏకతాత్పర్యాన్ని. వినండి, 8వదిగా మనం చూస్తే నాడు అందరూ కలిసి కట్టుగా వారు పని చేయగలిగినారు. అందరూ అపోస్తులందరూ కలిసి కట్టుగా పని చేయగలిగినారు. వాళ్ళు కలిసి కట్టుగా పని చేయగలిగినారు. అపోస్తులు కలిసి కట్టుగా పని చేయగలిగినారు. కానీ ఈరోజు సేవకులు కలిసి కట్టుగా కాదు,
కల్లిబిల్లి పని. కల్లిబిల్లి కలిసి కట్టగలేరు. కల్లిబిల్లి ఎవరి ఇష్టం వాళ్ళదే, ఎవరి ఉద్దేశం వాళ్ళదే, ఎవరి పరిచర్య వాళ్ళదే అనంట ఉండొచ్చు. కానీ ప్రభు వాక్యం మాత్రం ఒకటే చెప్పేది, నీ ఏ పరిచర్య అయినా ఏ ఒక్కరు కూడా పరిశుద్ధంగా జీవించాలని ప్రభు చెప్పేది. ఒకడు పరిశుద్ధంగా జీవిస్తాడు, మీరు పరిశుద్ధంగా జీవించలేకపోతే అపరిశుద్ధంగానే ఉండండి, ఏం పర్వాలేదని ఎక్కడ చెప్పలే దేవుడు. ఎవడైనా ఏ డినామినేషన్ అయినా ఏదైనా పరిశుద్ధంగా ఉండాలనే చెప్తాడు. కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. అందరం కలిసికట్టుగా పని చేయాలి. ఐక్యత కావాలి మనకు. నేటి దినాల్లో ఐక్యత చాలా అవసరం. కాబట్టి అందరూ ఐక్యతగా మనం పనిచేద్దాం. వారు కలిసికట్టుగా ఆత్మను సంపాదించినారు. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అంటే, అందరూ కలిసికట్టుగా మందిరాలు కడతారు, కలిసికట్టుగా కంపౌండ్లు కడతారు, కానీ ఆత్మలు సంపాదించడంలే, ఆత్మల ఆదాయం లేదు. 9వ మనం చూస్తే, నాడు అర్థవంతమైన ప్రసంగాలు చేస్తున్నారు. వాళ్ళు అర్థమయ్యే ప్రసంగాలు చేస్తున్నారు. ప్రజలకు బాగా అర్థమయ్యే ప్రసంగాలు చేస్తున్నారు. ప్రభుని ఎత్తి చూపించి ప్రసంగాలు చేస్తున్నారు. ఆ అర్థమయ్యే ప్రసంగాలు చేయటం వలన వాళ్ళు విస్తారమైన పంట కోసినారు, విస్తారమైన పంట సమకూర్చినారు. కళ్ళంలో గింజలు చేర్చబడ్డాయి. గింజలు అంటే విశ్వాసాలు, కళ్ళం అంటే సంఘం. సంఘంలో విశ్వాసులు చేర్చబడ్డారు. ఈరోజు నేడు ఆత్మల పంట లేదు. ఏముంది మరి ఇప్పుడు అంటే, అర్థవంతమైన ప్రసంగాలు కాదు ఇప్పుడు. అరుపులతో కూడిన ప్రసంగాలు, కేకలతో కూడిన ప్రసంగాలు, కుడిబొబ్బలతో కూడిన ప్రసంగాలు, అబ్బా ఏం చెప్పి అనిపించుకునే ప్రసంగాలు ఇప్పుడు. అర్థం చేసుకునే ప్రసంగాలు కాదు. అందుకే ఆత్మల రక్షణలోనికి రాలేకపోతున్నాయి. అర్థమైతే ఆత్మ రక్షించబడుతుంది, అర్థం కాకపోతే ఆత్మ రక్షించబడుతుంది. అర్థవంతమైన ప్రసంగం నేర్చుకో. అబ్బా ఏం చెప్తాడో అనిపించుకునేది కాదు. నువ్వు కాదు అబ్బా అనిపించుకోవాల్సిందే. ఏం చెప్పి ఆ మనిషి ఏం బాగా చెప్పలేదు అన్నా పర్వాలేదు, దేవుడు కార్యం కలుగజేస్తాడు. ఆయన మాట్లాడింది సత్యం ఉన్నట్టు మాట్లాడితే కొంతమందికి నచ్చకపోవచ్చు, కొంతమంది కాదు చాలామందికి నచ్చదు. యథార్థవంతుడు లోక విరోధి అని రాయబడ్డది బైబిల్లో. అవును, యథార్థవంతుడు లోక విరోధి. కాబట్టి యథార్థవంతంగా జీవించు. లోక విరోధమైనా సరే దేవునికి విరోధం కాకుండా ఉంటే చాలు. మన ప్రసంగాలు ఆత్మను రక్షించేవిగా ఉండాలి, అర్థమయ్యే రీతిగా ఉండాలి. కల్లిబొల్లి ప్రసంగాలు, అరిచి కూతలేసి కేకలేసి అబ్బాయి ఏం చెప్పి అనిపించుకునే ప్రసంగాల్లో రక్షణ రాదు, రక్షణ పొందరు ఎవరు. అర్థంతో కూడిన ప్రసంగాలు, అవి నువ్వు స్లో చెప్తావో గట్టి చెప్తావో ఎట్లా చెప్తావో కానీ అర్థంతో కూడిన ప్రసంగాలు కావాలి. ఆ ప్రసంగాలకి అర్థం చేసుకుంటారు, మార్పు పొందుతారు, రక్షణ పొందుతారు, ఆత్మలు ఆదాయపరచబడతాయి. కాబట్టి మనం చూస్తే పదోదిగా నాడు క్రీస్తును పొగిడేవారు నేడు తమ్మును తాము పొగిడి గనపరుచుకుంటున్నాం. మనల్ని మనమే పొగుడుకుంటున్నాం. క్రీస్తుని పొగడడం లేదు, ఆయనను కొనియాడడం లేదు, మనల్ని మనమే కొనియాడుకుంటున్నాం. ఓ నేను ఇట్లా చేస్తున్నాను, అట్లా చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది చేస్తున్నాను. దేవుడు జయంతి చేస్తున్నావు. పౌలు ఏమన్నాడు? నేను ఏమైతే చేస్తున్నావు అది నా ప్రభువే చేస్తున్నాడు అని చెప్తున్నాడు. నన్ను బలపరచు అని యందు నేను సమస్తం చేయగలను అంటున్నాడు. మరి ఆయన నిన్ను బలపరచకపోతే ఎలా చేస్తావు? ఆయన గురించి చెప్పకుండా నీ డబ్బు కొట్టుకుంటావు. అది పరిచర్య కాదు. 11వ చివరిగా నాడు వాక్యానుసారమైన బోధ బోధించారు. నేడు ఏం బోధ బోధిస్తున్నాం? కల్పనా కథలు. వాక్యానుసారమైనటువంటి బోధ కాదు, కల్పనా కథలు బోధిస్తూ ఉన్నాం. ప్రజలను పాడు చేస్తూ ఉన్నాం. కల్పనా కథలు విడిచిపెట్టి వాక్యానుసారమైన బోధ బోధించడానికి సిద్ధపడు. సేవకుడు ఈ రీతిగా ఉండాలి, విశ్వాసీ రీతిగా ఉండాలి. ఇలా ఉంటేనే మనం దేవునికి ఇష్టముగా ఉంటాం. అప్పుడే మనం దేవుని దృష్టిలో నిర్దోషులంగా ఉంటాం. కాబట్టి రండి, విన్న దాన్ని బట్టి
దాన్ని అనుసరించండి. ఒకవేళ ఇదివరకు నడుస్తూ ఉన్నట్టయితే ఇంకా దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. నడవలేదా? ఇప్పుడైనా ప్రభువా నిజమే, నన్ను క్షమించుము, నేను ఇంతవరకు ఇట్లా నడవలేదు, నన్ను క్షమించని చెప్పు. తప్పకుండా ఆయన క్షమిస్తాడు. మన పాపంలో మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాన్ని క్షమించి మన సమస్త దుర్నీతులను పవిత్రులుగా చేస్తాడు. కట్టురండి, వినండి, క్రమాన్ని నేర్చుకోండి, క్రమముగా సేవలో ముందుకు వెళ్ళండి, దేవుని చేత ఆశీర్వదించబడండి. ఇంతవరకు దేవుని మాటలు విని మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన వందనాలు, దీవించండి, ఆశ్రయించండి. చెప్పిన మాటలు నీవి, విన్న ప్రజలు నీవారు, వారిని మీరే బలపరిచి దీవించి మేలు చేయమని, ప్రతి సేవకుడు నన్ను అగ్ని జ్వాలవలి ఉండటానికి సహాయం చేయమని, సింహం పిల్లల్లా ఉండ